హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మన వ్లాగ్ ఏంటంటే ఇప్పుడే మేము మెల్బోర్న్ వచ్చినాం. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈ వీకెండ్లో అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం, ఏదైనా ప్లేస్ చూడడానికి. అలా నమస్తే చింటూ మోడల్ వచ్చిందిరా. ఇప్పటిదాకా ప్రశాంతంగా తిండుకున్నాను. ఏంటి బాబా అన్న ఇంకోసారి తిండుకున్నాను, తిన్నా. ఫోన్ పట్టుకొని వచ్చింది. ప్లీజ్ నన్ను వదిలేసే. అరే రాహుల్ నీకోసం మస్తు వీడియోలు తయారు చేసిన. ఇక్కడ అందరం రీల్స్ చేద్దామని ఎవరి పొజిషన్స్లో వాళ్ళు నిలిచి ఉన్నారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని సబ్వేకి వచ్చినాము. ఎప్పుడు నువ్వే వస్తావే చింటన్నా, నేను నిన్ను క్యాప్చర్ చేయొద్దు అని అనుకుంటే నువ్వే వచ్చి మరి క్యాప్చర్ అయిపోతావు నా దాంట్లో. అంత మాట మా వాళ్ళు ఇప్పుడే అందరు ఆర్డర్ చెప్తున్నారు. ఇక్కడనే 11-12 అవుతుంది. మేము వెళ్ళేసరికి ఎంత అవుతుందో లేదు టైము. కాదు, నువ్వు పొద్దున్న లేవకపోతే నీకేమన్నా అయిందేమో అనుకనెక్క మన ప్లాన్ మొత్తం బిస్కెట్ అవుతుందేమో అని ఎక్క భయం పట్టింది. ఏమి ఎత్తే హే గాయ్స్, మేము ఈరోజు న్యూజీ ట్రస్టల్ బ్రిడ్జ్ వాక్కి వచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుంది గాయ్స్. మీరు కూడా మెల్బోర్న్లో ఉన్న వాళ్ళు రండి. ట్రెక్కింగ్ చేయాలనుకుంటేనైతే రండి. ఈ స్టెప్స్కే అమ్మో అనిపిస్తుంది మాకైతే. ఇది ప్లేస్ అయితే మేమైతే ఫస్ట్ దూరం నుంచి చూసి అరే అంత దూరం నుంచి వచ్చినాం ఏం లేదు అని అనుకున్నాం. బట్ లోపల ఇన్సైడ్ వచ్చిన తర్వాత చూస్తే వర్త్ కమింగ్ హియర్ అనిపించింది. ఇట్స్ గుడ్. నా మాటలలోనే అర్థమవుతుంది అచ్చు నాకు ఎంత దమ్ వస్తుందో నా వాయిస్తోని మీకు. ఈ బ్రిడ్జ్ నుండి వాకింగ్ చేసుకుంటా ఇంకక్కడ దూరంలో ఏదో రైల్వే స్టేషన్ ఏదో ఉంటుందంట. సో అది చూడడానికి వెళ్తున్నాము. మా వాళ్ళు ఆల్రెడీ కొందరు ముందే వెళ్ళిపోయిండ్రు. మేము వీడియోస్ తీసుకుంటా ఇక్కడనే వెనక మెల్లగా వెళ్తున్నాం. ఎందుకు ఎన్ని ఎందుకు ధ్రువమ్మా మా గ్యాంగ్ లో కొత్త పర్సన్ యాడ్ అయింది ధ్రువి. నన్నెందుకు గాయస్ మీరైతే నా వీడియోలలో బ్లాక్ టీ షర్ట్ అతన్ని బాగా ఫోకస్ చేయండి. మా బ్రదర్ సురేంద్రన్ వాళ్ళ బ్రదరు కొంచెం మోమాట పడతాడు. సో నాకు అలాంటి వాళ్ళని క్యాప్చర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలా ఉంటాడు కానీ చాలా గొప్ప వ్యక్తి. మా చింటన్నకి సంబంధాలు ఇస్తున్నాం. ఎవరికన్నా నచ్చితే మా తమ్ముడు చాలా జెంటిల్మెన్. ఎవరైనా అమ్మాయిలు ఉంటే ట్రై చేయొచ్చు. కావాలంటే కింద నెంబర్ సెండ్ చేస్తాము. ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. కింద నెంబర్ ఉంటుంది. మెసేజింగ్ పర్సనల్లీ, నాట్ మీ. ఓకే చింటూ నీ ఒపీనియన్ చెప్పాలి కదా. మేము ఎంత వీడియో పెట్టినానికి ఇప్పుడు వాళ్ళని నచ్చితే పాపం వాళ్ళు అడుగుతారు కదా మళ్ళీ నన్ను. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు చెప్పు చింటూ. మా అన్న క్వశ్చన్ కి కూడా ఆన్సర్ చేస్తలేదు. మా అన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తారు. అంత మొహమాట పరుడు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టవంతులు. ఇతరు చాలా ఇంట్రోవర్ట్, తాగితే ఎక్స్ట్రోవర్ట్. మా వాళ్ళు కొందరు ఫ్రంటే వెళ్ళిపోయిండ్రు. సో మేము వాళ్ళకి కాల్ చేసినాము చిన్న ప్రాంక్ చేద్దామని. అవునా, మెల్లగా రమ్మంటారా మరి? వస్తారా? కష్టం ఎత్తుకొని వద్దామంటే పర్సనాలిటీ కష్టం ఎత్తుకొని వచ్చాడు. వాటర్ బాటిల్ లేదు. ఎంతసేపు అన్న పడిపోయిండే, మాకు భయం పడుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. జోక్లా మీరు అటే పోయి కారు తీసుకొని రా. రేటు జోకా? ఎవరు జరగదు, ఇది జోక్ కాదు. పడిపోయిన తొందర రన్లే. మేము సగంకి ఎక్కి వచ్చినాం కదా, ఎట్లా వస్తాం? పడిపోయిండు నిజంగానే. మేము అంటే మరీ పడిపోతాడు అని అనుకోలేం కానీ. ఓకే ఫేస్ టైం. ఎంతకు తెగించారా?
ఎక్స్ట్రా లేదు నటుడు కూడా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. మేము ఇప్పుడు అక్కడ నుండి ఆ బ్రిడ్జ్ నుండి 2 కిలోమీటర్స్కి ఈ ట్రైన్ స్టేషన్ దగ్గరకు వచ్చినాం. రన్నింగ్ అటు ఇటు పోతుంది కావచ్చు. స్మోక్ వస్తుంది చూడు. అట్లా రెస్టారెంట్ టైప్ ఓకే కిచెన్ కావచ్చు, ఇది ఎగ్జాస్ట్ ఉంది కావచ్చు. ఓకే చూడు, మేము ఆ బ్రిడ్జ్ నుండి ఇక్కడ ఈ ట్రైన్ దగ్గరకు వచ్చినాము. ఈ లొకేషన్ అయితే బాగుంది. ఫస్ట్ రాగానే ట్రైన్ మూవ్ అయ్యేదేమో అనుకున్నాం మేము, కానీ లోపల మంచి రెస్టారెంట్ ప్లేస్ ఏదో ఉంది లోపల. బుక్ అయినా మీ అన్న రెస్టారెంట్ కాదు, రెస్టారెంట్ అనుకున్నాం మనం. మళ్ళీ 2 కిలోమీటర్స్ అందరం. అప్పుడు ఫస్ట్ వచ్చినామని చెప్పా కదా బ్రిడ్జ్ నుండి, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. చీకటి అవుతుంది, ఆల్రెడీ 4 అవుతుంది. వింటర్లో 5 to 5:30కి అట్లా చీకటి అయిపోతుంది. సో ఇక్కడ నుండి మేము వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా సో చీకటి అయిపోలో వెళ్దామని అందరం ఫాస్ట్ రన్నింగ్ చేసుకుంటూ పోతున్నాం. ఫైనల్లీ మా ట్రిప్ అయిపోయింది విత్ రీల్స్ సక్సెస్ఫుల్లీ. వాటర్ ఫాల్ నుండి చిల్లిండియాకి వచ్చినాం డిన్నర్ చేద్దామని. ఇక్కడ తినేసి కొద్దిసేపు నైట్ అలా సిటీలో తిరిగి తర్వాత అక్కడి నుండి ఇంటికి వెళ్ళినాం. ఓకే బాయ్. ఫస్ట్ ఉంటావు నువ్వు అయితే. షాపింగ్కి వెళ్దామని శాట్సన్ షాపింగ్కి దగ్గరలో ఒక మంచి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని కెఫేకి వచ్చినాం. అందరు కొత్త ఫుడ్ ట్రై చేస్తున్నారు. ఇలా ఎలా తింటున్నారా దీన్ని? మనీ రేట్ అయితే యాజ్ యూజువల్ మంచి చికెన్ బర్గర్ వేస్తున్నాడు. మా వాళ్ళు ఇక్కడ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మినపప్పు బెల్లం. 5 ఉన్న రోజులు నాకు రోజు పొద్దున్న బీట్రూట్ జ్యూస్, ఇప్పుడు మినపప్పు బెల్లం అంట. నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ జగిత్యాలు కొండగట్టు సైడ్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బ్రేక్ఫాస్ట్ ఏందో. చూసినావా, రోజు కల్పించింది బీట్రూట్ జ్యూస్. ఈరోజు పోతున్నా కదా అని బీట్రూట్ జ్యూస్ లేదు ఈరోజు. నీ ముఖం కంటే ఎక్కువ అనుకున్నారు మన ఈ హెల్తీ ఫుడ్ గురించి చెప్పు. ఇది మినపప్పు ఓన్లీ ఫార్వర్డ్ క్లాసెస్లో విలేజెస్లోనే దొరుకుతుంది, బ్యాక్వర్డ్ విలేజెస్ కూడా దొరకదు. వాళ్ళకు తెలుగును కూడా తెలియదు అన్నమాట. ఇది మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు దాదాపు అందరూ చేసుకుంటారు, కానీ మరి బిలో రిచ్ పీపుల్ చేసుకోరు. వీళ్ళ
మన ఆర్మూర్ సైడ్ తెలియదు గాయస్, నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పెసరపప్పు, మినపప్పు, బెల్లం. అది నాకు హాస్టల్ అంకుల్ పొద్దున బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నట్టు గీ తింటా. వింటర్లో మనకు ఇండియాలో ముసురుగా రెయిన్ పడుతుంది చూడు, ఒక నాన్ స్టాప్ 1-2 days. అప్పుడు పడ్డప్పుడు ఇట్లా వేసుకుంటారు, వేడిగా హెల్త్ కి మంచిది, బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుందని ఓకే అందుకు చేసుకుంటారు ఇది. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో ఇది గాయస్ మా వీకెండ్ వ్లాగ్.